హాయ్ ఫ్రెండ్స్, మీరు భీమిలి వస్తున్నారా? భీమిలిలో ఏ ప్లేసులు చూడాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూస్తే భీమిలిలో ఏ ప్లేసులు బాగుంటాయో మీకు అర్థమవుతుంది. మీరు విజయనగరం నుండి వచ్చే వాళ్ళైతే తగరపల్సు దాటిన తర్వాత భీమిలి వచ్చే రోడ్లో రైట్ సైడ్ లో ఒక చర్చ్ అయితే కనిపిస్తుంది. ఈ చర్చ్ పేరు వచ్చి సెయింట్ పీటర్స్ చర్చ్. ఈ చర్చ్ దాదాపు 150 ఏళ్ల చరిత్ర గలది. ఈ చర్చిని 1859లో అయితే కట్టించారు. ఈ చర్చిలో ఉన్న వస్తువులన్నీ కూడా యాంటిక్ పీసెస్. ఈ చర్చ్ చూడడానికే కాదు, ఇక్కడ చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు కూడా చేసుకుంటారు. ఎప్పుడైనా ఈ భీమిలి వస్తే ఈ చర్చిని మిస్ అవ్వకండి. భీమిలి ఊరిలోకి రాగానే మార్కెట్ అయితే కనిపిస్తుంది. ఈ ఏరియాలో ఉన్న క్లాక్ టవర్ కూడా 100 ఏళ్ల ముందు డచ్ వాళ్ళు అయితే కట్టించారు. ఈ క్లాక్ టవర్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ ఊరిలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఈ క్లాక్ టవర్ ఉంటుంది. పక్కనే ఉన్న బీచ్ కూడా సూపర్ గా ఉంటుంది. రేపు వెళ్ళిన రోజు ఆదివారం చాలా మంది అయితే వచ్చారు. రీసెంట్ గా భీమిలి పండుగ జరగడం వలన ఇక్కడ బీచ్ లో ఎగ్జిబిషన్ కూడా అలాగే ఉంచారు. మీరు ఈ బీచ్ కి ఎంటర్ అవగానే ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఫొటోస్ తీస్తామని. ఇక్కడ ఫిషర్ మ్యాన్ రియల్ దేవరాలాగా అయితే చేపలు పట్టుకున్న స్టాట్యూ అయితే ఒకటైతే మనకు కనిపిస్తుంది. బీచ్ ఆపోజిట్ లో 2 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి నోవోటల్, రెండోది అతిథి హోటల్. ఈ హోటల్ రూమ్ ప్రైజెస్ కూడా బయట అయితే మెన్షన్ చేశారు. 1499, 1999 అని. బీచ్ వ్యూ రూమ్స్ అని అవైలబుల్ గా ఉన్నాయని ఇక్కడైతే రాశారు. మన ముందు రియల్ దేవరాలు ఫిషింగ్ హంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు చాలా మంది. భీమిలి బీచ్ లో ఉన్న లైట్ హౌస్ ని 1868లో డచ్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది ఈ లైట్ హౌస్. అలాగే బీచ్ లో కూడా చాలా వరకు షాప్స్ అయితే ఉన్నాయి. ఈ షాపుల్లో సముద్రపు గులకరాళ్ళు, శంఖాలు, అలానే చిన్నపిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు అయితే చాలా వరకు అమ్ముతున్నారు. ఇంటికి అట్రాక్షన్ గా ఉండే ఐటమ్స్ కూడా ఇక్కడైతే చాలా వరకు ఉన్నాయి. ఈ బీచ్ లో ఉన్న జలకన్య విగ్రహం దగ్గర చాలా మంది ఫొటోస్ అయితే దిగుతారు. ఈ జలకన్య బొమ్మని ఎవరైనా చూస్తే ఇది భీమిలి బీచ్ అని ఈజీగా చెప్తారు. ఈ బీచ్ లో భీమిలి నేమ్ బోర్డు కూడా అట్రాక్షన్ గా ఉంటుంది. అలానే బీచ్ లో ఒకవైపు బుద్ధుని విగ్రహం, అలానే బుద్ధుడి చుట్టూ కూడా శిష్యులకి బోధన చేస్తున్నట్లు బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భీమిలిలో కొండ మీద చూస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కొండ మీద అయితే ఉంది. ఈ టెంపుల్ చాలా తక్కువ మందికి అరుదుగా తెలుసు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 12, ఈవినింగ్ 4 to 6 వరకు అయితే ఉంటుంది. స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. అదిగో కనిపిస్తుంది కదండి కొండ మీద, ఆ కనిపిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. పైకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అసలు ఏమున్నాయో మీకైతే చూపిస్తాను. అలాగే సముద్రం వ్యూ కూడా పైనుండి ఎలా కనిపిస్తుందో చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి రోడ్డు కూడా ఉంది. మనకు తెలియక మెట్ల స్టెప్స్ ద్వారా అయితే వెళ్తున్నాము. ఈ పైన కాబట్టి స్టెప్స్ ఎక్కేస్తాం, మరి ఇంకెందుకు. మొత్తం వ్యూ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మనం ఈ టెంపుల్ కి వెళ్లే ముందు చాలా మంది భక్తులు టెంపుల్ లో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం అయితే వచ్చారు. ఈవినింగ్ 4 కి టెంపుల్ అయితే తీస్తారని తెలియక ముందుగా వచ్చి ఈ మెట్ల దగ్గర అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. టెంపుల్ లోకి వెళ్ళాక లోపల స్వామివారిని ఫోటోలు వీడియోలు తీయొద్దని పంతులు గారు అయితే చెప్పేసరికి నేను ఫోటోలు వీడియోలు అయితే తీయలేకపోయాను. ఈ టెంపుల్లో భక్తులు సౌకర్యాలు అస్సలు లేవు. ఈ టెంపుల్ సరిగ్గా మెయింటైన్ చేస్తే ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేసిన పర్యాటకులు భీమిలికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దైవ దర్శనం చేసుకొని దీపాలు కూడా వెలిగిస్తున్నారు, చూస్తున్నారు కదా.
ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యొక్క కథ ఏంటంటే, కృతయుగంలో శ్రీమన్నారాయణుడు 10 అవతారాలు ఎత్తాడు. అందులో 4వ అవతారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి అవతారము. తన భక్తుడైన ప్రహ్లాదుడి కోసం లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించారు. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత స్వామివారికి కోపం చల్లారలేదు. అదే ఉగ్ర రూపంతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఋషులు దేవతలు చూసి చాలా భయపడ్డారు. ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వలన కాలేదు. దేవతలు ఋషులు అందరూ కలిసి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నువ్వే స్వామివారిని ఎలా అయినా శాంతింపజేయాలని కోరగా ప్రహ్లాదుడు వెళ్ళి స్వామివారిని శాంతింపజేశాడు. అలా శాంతింపజేసిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఇదే కొండ మీద నారాయణ అవతారంలో వెలిశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి పాండవులు వనవాసం చేసే టైంలో ఇదంతా ఏకచక్రాపురంగా ఉండేది. ఆ టైంలో భీముడు బకాసురుడిని ఈ ప్లేస్లో సంహరించాడు. అందుకే ఏకచక్రాపురము భీముని పట్టణంగా మారింది. ఈ కొండ మీద స్వామివారి విగ్రహం ఎలా వచ్చింది అంటే, ఈ స్వామివారి దయవల్లనే బకాసురుడిని భీముడు సంహరించాడని ద్వాపర యుగంలో స్వామివారి విగ్రహాన్ని అప్పట్లోనే ప్రతిష్ఠించారు. ఇదండి ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యొక్క చరిత్ర. చుట్టూ చూడండి, గరుత్మంతుడు, లక్ష్మీనరసింహస్వామి, వరాహమూర్తి బొమ్మలు అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ నుండి లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎవరైనా భీముని వస్తే మాత్రం ఈ టెంపుల్కి విజిట్ చేయండి. ఈ టెంపుల్ దైవ దర్శనంతో పాటు ఇక్కడ నుండి లొకేషన్ చూస్తే మాత్రం అదిరిపోతుంది, మామూలుగా లేదు. ఈ టెంపుల్లో ఉన్న గంటను మోగిస్తే ఊరు మొత్తం కూడా వినిపిస్తుందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.